आते हैं। भाभा यूनिवर्सिटी, यहाँ है स्पोर्ट्स। నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సువర్ణ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ప్రణీత్ హనుమంతు ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలలో మార్మోగిపోతున్న పేరు. ఎవరి ప్రణీత్ హనుమంత్? ఏం చేశాడు? సోషల్ మీడియాలో తనకు అంటే వాక్ స్వతంత్రం ఉంది, నాకంటూ ఒక ఛానల్ ఉంది, నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ని అనే ఒక ధీమాతో తన వికృత చేష్టలతో తన ప్రవృత్తితో డార్క్ కామెడీ అనే పేరుతో అశ్లీలంగా ఒక ఎంతో చక్కగా చేయబడిన వీడియోని అశ్లీలంగా చిత్రీకరించి జనాల్లో ఒక లైవ్ పెట్టుకొని ఇద్దరు ముగ్గురు మనుషులతో కలిసి లైవ్ పెట్టుకొని తన వికృత చేష్టలతో తండ్రి కూతుళ్ళ మధ్య ఒక సెక్షువల్ అసాల్టెంట్ అనే ఒక అంశాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇష్టానుసారం వీడియో చేసేసి వదిలేశాడు ఈ ప్రణీత్ హనుమంత్. అయితే ప్రణీత్ హనుమంత్ చేసిన ఈ వీడియో పట్ల ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే సాధారణ ప్రజల్లో మాత్రమే కాదు, సెలబ్రిటీస్ కూడా దీని పట్ల స్పందించడం జరిగింది. మొట్టమొదటిగా దీని పట్ల అయితే హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఆయన ఇతన్ని చేసిన ఈ వికృత చేష్ట ఏదైతే ఉందో, ఈ వీడియో ఏదైతే ఉందో అది టెలికాస్ట్ చేస్తూ తన ట్విట్టర్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే ఉప ముఖ్యమంత్రిని అలాగే ఏపీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలి, ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సాయి ధరమ్ తేజ్ ముందుకు రావడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ వచ్చిన తర్వాత చాలా మంది ప్రముఖులు ముందుకు రావడం జరిగింది. అసలు ప్రణీత్ హనుమంత్ లాంటి వ్యక్తులు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా తమని తాము వ్యక్తపరుచుకుంటూ మేము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, మేము ఏం చేసినా నడుస్తుంది అని చెప్పుకుంటూ ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతుంటే సమాజం ఎటుపోతుంది. అట్లాగే చిన్న పిల్లలు, టీనేజర్స్, చాలా మంది పిల్లలు ఇప్పుడు ఫోన్ లేకుండా ఏ పిల్లలు ఉండట్లేదు. అలాంటి పిల్లలు ఎలాంటి దారి పడతారు? చేతిలో ఫోన్ ఉన్నాయి కదా, మేము ఏ వీడియో వస్తే ఆ వీడియో చూస్తూ ఉంటాం కదా అని పిల్లలు వెళ్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా తమ పర్యవేక్షణలో ఉన్నారని అనుకుంటారు. ఇలాంటి నార్మల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, అయితే పిల్లలు కూడా చూస్తూనే ఉంటారు. కానీ ఆ వీడియో లోపల ఇలాంటి వికృత చేష్టలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలకి పాల్పడుతూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని తమను తాము చెప్పుకునే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్. అయితే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కేవలం ప్రణీత్ హనుమంత్ మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ వాళ్ళని గుర్తించడం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే ఏంటి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అనే ఒక స్టెప్ మనం ఒక ఆలోచనతోనే ఒక స్టెప్ వెనక్కి వేయడం జరుగుతూ ఉంటుంది. ప్రణీత్ హనుమంత్ లాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి అకృత్యాలకి, వికృత చేష్టలకి చెక్ పెట్టాలంటే అసలు ఏం చేయాలి? ఇలాంటి వాటి మీద మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వనజ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వనజ గారు. నమస్తే అమ్మా. వనజ గారు, మనం చూస్తున్నాము ప్రణీత్ హనుమంత్ అనే ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఒక చక్కటి తండ్రి కూతుళ్ళ మధ్యలో ఉన్న ఒక చక్కటి వీడియోని ఎలా వక్రీకరించాడు, ఎలాంటి తన వికృత చేష్టలతో, అఘాయిత్యాలతో ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాడు అనేది మనం చూసాం. అతనితో పాటు లైవ్ లో ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. దానికంటే కూడా దారుణమైన విషయం ఏంటంటే లైవ్ లో పార్టిసిపేట్ చేసిన ఇతర సభ్యులు కూడా లైకులు కొట్టడం, ఇంకా కామెంట్స్ పెట్టడం. అసలు ఎటుపోతుంది సమాజం? ఏం చేయాలంటారు? అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయమ్మా. అంటే ఇప్పుడు ఈ వీడియో సాయి ధరమ్ తేజ్ అనే ఒక హీరో ఫ్లాగ్ చేశాడు కాబట్టి ఇది ఇష్యూ అయింది. బట్ డే ఇన్ డే అవుట్ ఎవ్రీ అవర్ ఇటువంటి వీడియోస్ లేదా ఇటువంటి కామెంట్స్ సోషల్ మీడియా నిండా చాలా ఉన్నాయి. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. నాకు తెలిసి నేను ఒక కేసు చెప్తాను. 12 years బ్యాక్ 2012లో ఒక పెద్ద మనిషి, ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన తెలుగు లెక్చరర్, ఆయన ఆడపిల్లల మీద, ముఖ్యంగా చిన్న ఆడపిల్లల మీద చాలా సవ్యంగా కామెంట్స్ పెడితే ఆయనకు తోడుగా చాలా మంది వంతపడ్డారు. సరిగ్గా ఇట్లాగే అది మా దృష్టికి వచ్చినప్పుడు అప్పుడు మేము విమెన్ జర్నలిస్టులుగా దాన్ని టేకప్ చేసి మేము కమిషనర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ముందు మేము ఇట్లా వెళ్తున్నామని మేము పోస్ట్ పెట్టగానే మీ మొహం చూసుకుందాంలే అని పెట్టారు. బట్ మేము నిజంగానే కమిషనర్ దగ్గరికి వెళ్ళాక ఆయన వెంటనే కేసు పెట్టండి అని ఆదేశించారు. కేసు పెట్టిన తర్వాత కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ వదిలేసిపోయారు. ఇప్పటికీ మళ్ళీ రాలే. 12 మళ్ళీ చెక్ చేశాను, 12 ఏళ్ళుగా మళ్ళీ రాలేదు. కానీ ఆ తర్వాత ఎన్నో జరుగుతున్నాయి. కానీ దాని మీద పోలీసులకి ఎంతమంది కంప్లైంట్ చేసినా, ట్రోల్స్, ముఖ్యంగా ట్రోల్స్ చేసే పని కూడా అదే కదా, అసభ్యంగా మాట్లాడటం బేసికల్గా. వీళ్ళ మీద ఏ రకమైన చర్యలు ఉండట్లే, పోలీసులు పట్టించుకోవట్లేదు. మీకు చాలా పెద్ద మాటలు చెప్తారు, ఆడపిల్లల్ని అదైతే ఇదైతే అంటారు. బేటీ బచావో దేశంలో నిజంగా ఆడపిల్లలకు నాకు ఈ కష్టం ఉంది అంటే పట్టించుకోవడానికి ఏ వ్యవస్థ లేదు. చట్టాలు లేవా? ఉన్నాయి, కానీ అవి పనిచేయవు. ఎందుకు పనిచేయవంటే ఎవరైతే వాటిని అమలు చేయాలో వాళ్ళే వాటిని వాడరు, వాటిని అసలు ఉపయోగించరు. ఎందుకు? సైబర్ లాస్ ఉన్నాయి కదా. ఎన్నిసార్లు మేము కంప్లైంట్ చేసాము, ఎంతమంది జర్నలిస్టుల మీద విపరీతంగా జరుగుతుంటాయి ఇలాంటివి.
సెలబ్రిటీస్ మీద, అంటే తల్లి కూతురున్నా తండ్రి కూతురున్నా, ఇప్పుడు ఈ తండ్రి కూతురు మీద ఎలాంటి కామెంట్ చేశారంటున్నారు కదా. సురేఖ వాణి అని ఒక సెలబ్రిటీ ఉంది, ఆమె వాళ్ళ అమ్మాయితో చాలా రీల్స్ చేసి పెడుతుంది. ప్రతి రీల్ కిందకు వెళ్ళి చూడండి ఎంత అసభ్యమైన కామెంట్స్ ఉంటాయి, చాలా అసభ్యమైన కామెంట్స్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ పాస్ అయిపోతున్నాయి అంటే వీటి మీద చర్యలు లేకపోవడం వల్ల. ఇప్పుడు కూడా సాయిధరం తేజ్ అనే ఒక వ్యక్తి, ఒక సెలబ్రిటీ మాట్లాడి సీఎంకి ట్యాగ్ చేస్తే కేసు పెట్టమన్నందుకు సరిగ్గా ఇట్లాంటిదే జరిగింది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. తులసి చంద్రన్ తన మీద ఇట్లా ట్రోల్స్ జరిగినప్పుడు మేము అందరం రిప్రజెంట్ చేశాము, మీటింగ్ పెట్టాము. కేటీఆర్ డీజీపీకి ట్యాగ్ చేశాడు. అది చేయడానికి కూడా ఆయనకు 6 నెలలు పట్టింది. ఎంతోమంది అడిగిన తర్వాత ఆయనకు అందరూ పదే ట్యాగ్ చేశాక డీజీపీకి ట్యాగ్ చేశాడు. చేస్తే కూడా కేసు ముందుకు పోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరైనా తెలియదు అనడానికి లేదు, ఎవరో కూడా మేమే వాళ్ళందరూ ఈ చర్య లేకపోవటం వల్లనే ఇంతమందికి పెరిగిపోయారు. ఇవాళ సాయి ప్రణీత్ని పట్టుకుని అందరం తిడుతున్నాం, కానీ సాయి ప్రణీత్ పుట్టడానికి కారణం ఏంటి? ఈ వ్యవస్థ. అంటే అట్లాంటి వాళ్ళ మనుగడని ఎలవ్ చేస్తున్నది ఈ వ్యవస్థ. ఈ ప్రభుత్వాలు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానీ, వీళ్ళందరూ ఎలవ్ చేయటం వల్లనే ఇది జరుగుతుంది. అంతేగాని సాయి ప్రణీతులు వందల్లో వేలల్లో ఉన్నారు మన చుట్టుపక్కల. డార్క్ కామెడీ అనే పేరు పెట్టుకొని ఈ మధ్యలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ముందుకు యాక్చువల్ గా డార్క్ కామెడీ అనేది అంత చెడ్డ విషయం కాదు. డార్క్ కామెడీ అనేది అదొక ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. చాలా మంది రైటర్స్, ఫిలిం మేకర్స్ డార్క్ కామెడీని వాడతారు. ఎప్పుడు వాడతారంటే మనకు చాలా ఇబ్బందికరంగా ఉండే ఒక అంశాన్ని సమాజంలో తీసుకురావడానికి వాడతారు. ఉదాహరణకు నేను మీకు చెప్తాను, తప్పటని ఒక సినిమా ఉంది, భార్యని చెంపదెబ్బ కొట్టడం మీద సినిమా, అది సీరియస్ సినిమా. తర్వాత డార్లింగ్ సినిమా వచ్చింది, అది కూడా భర్త భార్యని కొట్టడం మీదనే, కానీ అది చాలా కామెడీగా తీశారు. అది డార్క్ కామెడీ. అంటే సీరియస్ విషయాలని మీతో బలవంతంగా మాట్లాడించడం కోసం చేసే పని డార్క్ కామెడీ. బట్ ఇది డార్క్ కామెడీ కాదు, ఇది కంప్లీట్ అబ్యూస్. ఇవాళ వీళ్ళు డార్క్ కామెడీ అని ఏదైతే చెప్తున్నారో, లేదా డార్క్ కామెడీ అని చెప్తున్న వాళ్ళు చాలా మంది నేను చూశాను. యాక్చువల్గా దీని తర్వాత డార్క్ కామెడీ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అది డార్క్ కామెడీ కాదు, ప్రాపర్ డార్క్ కామెడీ. అది ఆ పేరుతోటి వాళ్ళు చేస్తున్నది వాళ్ళ పర్వర్షన్. డార్క్ కామెడీ ఈజ్ నాట్ పర్వర్షన్, బట్ దిస్ ఈజ్ పర్వర్షన్. ఈ పర్వర్ట్స్ అందరూ కూడా తమ పర్వర్షన్కి డార్క్ కామెడీ అని పెట్టుకుంటున్నారు. ట్రోల్స్ కూడా అంతే, దాన్ని విమర్శ అంటారు కాదు, అది ట్రోల్స్ కూడా పర్వర్షనే. ఈ పర్వర్ట్స్ అందరూ కూడా ఏదో ఒక పేరు పెట్టుకుంటున్నారు. అయితే మనం ప్రణీత్ వెంటబడ్డాం, ప్రణీత్ని అరెస్ట్ చేశాం, మిగిలిన వాళ్ళందరూ భయపడతారా? అది మనం మిగిలిన వాళ్ళ మీద ఎవరు తీసుకుంటారు చర్య? మిగిలిన వాళ్ళు కూడా ఇంత చెత్తగా మాట్లాడుతూ, ఇప్పుడు నేను కూడా మీడియాలో ఉన్నాను, నాకు కూడా నా వీడియోస్ కింద చాలా అసభ్యకరమైన కామెంట్స్ వస్తాయి. తులసి మీద అన్ని 100 కామెంట్స్ వస్తే మేము అందరూ వెళ్ళి కంప్లైంట్ చేసాం, ఎవరు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను అసలు కంప్లైంటే చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే ఎలాగూ ఏమి జరగదని తెలిసాక. సో నేనేమంటానంటే ప్రతిసారి ఒక సాయిధరం తేజ్ రాడు, లేదా ప్రతిసారి ఒక కమ్యూనిటీ రాదు. ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో ఏదైతే చూసాం మేడం, అలాంటి వీడియోస్ కింద ఎంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారో అంతమంది తిడుతూ కూడా ఉంటారు. అవును. సో నార్మల్ పీపుల్ అలా తిడుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటిది ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి ముందుకు వచ్చి చెప్పేసరికి అది ట్యాగ్ చేయబడింది, దాని మీద యాక్షన్ తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి ఒక మంచి వీడియో అంటున్నారు కదా, యాక్చువల్గా నాకు ఆ ఒరిజినల్ వీడియో మీద అభ్యంతరం ఉంది. ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో, ఒక తండ్రి కూతురు, అతను బెల్ట్ తీయగానే పిల్ల భయపడి వెనక్కి వెళ్తుంది, కానీ అతను దాన్ని ఉయ్యాలుగా మార్చగానే పాప రిలాక్స్ అవుతుంది. బట్ అది కూడా చైల్డ్ అబ్యూజే నా దృష్టిలో. ఎందుకంటే ఎయిదర్ ఇట్ కెన్ బి సెట్టింగ్ ఆర్ ట్రియల్. ఒకవేళ సెట్టింగ్ అయితే 4 ఏళ్ల పిల్లతో అటువంటి యాక్షన్ చేయించడం తప్పు. ఒకవేళ నిజమే అయితే, ఆ పాప నిజంగానే భయపడితే భయపెట్టడం కూడా తప్పు. ఆ పని ఒక నార్వేలోనో స్వీడన్లోనో ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో ఎక్కడ చేసినా కూడా వాళ్ళు జైల్లో ఉంటారు, చేసిన వాళ్ళు. ఆ తండ్రి జైల్లో ఉండుండేవాడు ఖచ్చితంగా. అంటే నేనేమంటున్నా అంటే అబ్యూజ్ అంటే బూతులే మాట్లాడాల్సిన పని లేదు. అది ఫిజికల్ అబ్యూజ్ కావచ్చు, మెంటల్ అబ్యూజ్ కావచ్చు, ఎమోషనల్ అబ్యూజ్ కావచ్చు. మీకు చూడండి, చాలా మంది చిన్న పిల్లల్ని భయపెట్టి ఆడిస్తారు, గుర్తుందా? పిల్లలు చూడగానే అని గద్దిస్తారు, వాళ్ళు వెంటనే భయపడిపోతే వీళ్ళు నవ్వుతారు, చూస్తారు కదా చాలా. అది కూడా అబ్యూజే. అంటే మనకు చాలా మందికి ఆ విచక్షణ ఉండదు, పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలంటే విచక్షణ ఉండదు. అంటే సాయి ప్రణీత్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ దాని ద్వారా తీసుకొచ్చాడు, కానీ వీడియోలో ఉన్నది కూడా అబ్యూజ్ అని అంటారు. అది కూడా తప్పే, అట్లా చేయడం కూడా తప్పే. అంటే పిల్లలతో ఎందుకు చేయాలి అలాంటి పనులు? అసలు పిల్లలు ఎందుకు భయపెట్టాలి? దానివల్ల వాళ్ళకు ఏం ట్రామా ఉంటుందో తెలియదు. ఇది నెలల పిల్లలతో కూడా చేస్తారు కొంతమంది.
కొన్ని నేను రీల్స్ చూశాను, పిల్లోడు అన్నం తినలేదు, పక్కన బొమ్మ పెట్టుకుని బొమ్మ కొడతారు, వీడు భయపడి తింటాడు. అది కూడా తప్పే కదా. నువ్వేం చెప్తున్నావు పిల్లోడికి? కొడతాను అని. అసలు పిల్లోడిని కొడతాను అంటే నన్ను ఒక మనిషి కొడతారు అని వాళ్ళకి అనిపించడమే అబ్యూజ్. సో తెలియకుండా పిల్లలు అలాంటి ప్రవృత్తిని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం మనం. సో అలాంటి అంటే చాలా రీల్స్, నేను ఏమంటున్నా అంటే ఈ రీల్ మీద వచ్చిన వీడియో ఎంత అభ్యంతరకరమో ఈ రీల్ కూడా నాకు అలాంటి అభ్యంతరం. ఇంకా అలాంటి చాలా మంది ఉన్నారు. అంటే పిల్లలతో రీల్స్ చేసేవాళ్ళు చాలా మంది చాలా ఇన్సెన్సిటివ్గా చేస్తున్నారు. మీరు ఇది ఒక వైపున మాట్లాడాలి, అది ఒక వైపున మాట్లాడాలి. సరే, ఇది ఎలాగో ఇది పేరెంటింగ్ సమస్య, ఇది పేరెంటింగ్ సమస్య, సోషల్ మీడియా వికృత రూపం. బట్ సాయి ప్రణీత్ చేసిన పని ఏంటంటే ఒక పర్వర్షన్. ఇది కేవలం ఇది డార్క్ కామెడీ కాదు, ఇది పూర్తి పర్వర్షన్. చట్టం మనను ఏమీ చేయదులే అన్న ధైర్యం. ఎందుకంటే అతను ఇవాళ చేయలేదు, ఆ ఛానల్ చూస్తే ఎప్పటి నుంచో చేస్తున్నాడు. దాదాపు ఏ వీడియోని మనం 5 నిమిషాలకు మించి చూడలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా అతనికంటూ స్పెషల్ పేజ్ ఉంది. ఆ పేజ్ లో కూడా ఇప్పుడు తండ్రి కూతుళ్ళని ఎలా అయితే కామెంట్ చేశాడో అదే రీతిగా వేరే తండ్రి కూతుళ్ళని కూడా కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్. సో అంటే అతను వాళ్ళు చేయలేదు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. చేస్తుంటే కూడా ఏమీ జరగకపోవడం అంటే ఏంటి? యాక్సెప్టెన్స్ అండ్ నార్మలైజేషన్ అది. అంటే ఇప్పుడు ఆ రీల్స్ ఎట్లా చేస్తే అందరూ చూసి ఇది ఓకే అనుకున్నట్టుగా ఇట్లా కంటిన్యూస్గా అబ్యూజ్ చేస్తూ ఉండటం వల్ల, కంటిన్యూస్గా ట్రోల్ చేయడం వల్ల, కంటిన్యూస్గా అసభ్యమైన పదజాలం వాడుతూ ఉండటం వల్ల చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే ఓకే దిస్ ఇస్ యాక్సెప్టెడ్, దిస్ ఇస్ నార్మల్ అనిపిస్తుంది. సో ఇది నార్మలైజేషన్ జరిగింది. అంటే ఓవర్ ఎ పీరియడ్ ఇది నార్మలైజ్ అయిపోయింది. మన సమస్య అంతా అది. ఎందుకు నార్మలైజ్ అయింది? ఎందుకంటే సిస్టమ్స్ పనిచేయట్లేదు కాబట్టి. ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు మన సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి? పోనీ ఎవరు కంప్లైంట్ చేయట్లేదంటే అది నిజం కాదు కదా. కంప్లైంట్ చేస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు. నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి చట్టం మనని ఏం చేయదు అనే ఒక ధైర్యం చాలా మందికి వచ్చింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న విమెన్ కూడా ఏపీలో కంప్లైంట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి మేడం. అవును, కంప్లైంట్ వరకే మనం చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది, ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను. ఏం జరగలేదు, నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే నేనే చాలా కేసెస్ ఫాలో అప్ చేశాను. ఎందుకంటే జర్నలిస్టులకి చాలా ఎక్కువ వస్తాయి, అందులో విమెన్ జర్నలిస్టులకి చాలా ఎక్కువ వస్తాయి. విమెన్ జర్నలిస్టుల మీద వచ్చిన చాలా కేసెస్లో నేను వాళ్ళతో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను, లేకపోతే అయిన తర్వాత కంటిన్యూ దాన్ని ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేశాను. ఏమీ జరగలేదు. ఏమీ జరగలేదు. సో అంటే గ్రౌండ్ లెవెల్లో అన్ని విషయాలు తెలిసి తమ గొంతు ప్రజల్లో వినిపించే జర్నలిస్టులకే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ మహిళలు ఇప్పుడు చాలా మంది, మీరు నేను ఇంతకుముందు సురేఖ అని చెప్పాను కదా, నాకు ఒకసారి అమ్మాయి వీడియో తన కూతురుతోటి ఉంది, క్యూట్ వీడియో. అది ఎంత హారబుల్ కామెంట్స్ ఉన్నాయంటే అవతల మనుషులు కంప్లీట్లీ పర్వర్టెడ్, వాళ్ళెవ్వరూ సమాజంలో ఉండటానికి అర్హులు కాదు అలాంటి వాళ్ళందరూ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే బూతులు కూడా మాట్లాడతారు, మీకు తెలుసు కదా. ఎఫ్ వర్డ్ అనేది అసలు లాము దిగకుండా మాట్లాడతారు. ఈ పని బజార్లో ఎవరైనా చేశారనుకోండి, ఒకడు నిలబడి ఎవరినైనా బూతులు తిడుతుంటే అటు వచ్చే 10 మంది వాడికి చెప్తాడు తప్పురా ఇది నువ్వు కరెక్ట్ కాదని. కానీ సోషల్ మీడియాలో ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఈ తిట్టే వాళ్ళందరూ ఒక మూక కింద తయారవుతారు. ఒకడు రాగానే వీడు అన్నాడు కదా ఇంకొకడు వస్తాడు. ఈ పెద్ద మూకని చూసి వేరే వాళ్ళు మనకెందుకు లేని వదిలేస్తారు. ఇప్పుడు సమస్య ఏంటంటే చెడ్డవాళ్ల సంఖ్య ఎక్కువేమి ఉండదు సువర్ణ. చెడ్డవాళ్ళు మహా 5% ఉంటారో ఇంకా తక్కువ ఉంటారు నేను అనుకోవటం. మొత్తం 100 మంది ఉంటే ఇంత దారుణమైన పర్వర్టెడ్ పీపుల్ 5% 10% ఉంటారు. మిగిలిన 90% ఉంటారు కదా. ఈ 90% మనకి ఎందుకు అనుకోవడం వల్లనే వీళ్ళు బలమే. అది ఈ 90% మౌనమే బలం. మంచి వాళ్ళ మౌనం అంటారు కదా. చెడ్డవాళ్ళ బలమంతా కూడా మంచి వాళ్ళ మౌనం. ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎప్పుడూ ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది వాళ్ళది. బట్ వాళ్ళని అందరూ వదిలేస్తున్నారు కదా. వదిలేస్తుంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు. పైగా వాడికి ఇన్సెంటివ్ కదా. ఇప్పుడు అంతా చెత్త అంతా మాట్లాడుతున్నప్పుడు, వాడి మనసులో ఉన్న చెత్త పర్వర్షన్ అంతా బయట పెడుతున్నప్పుడు వాడికి వస్తున్న ఎంకరేజ్మెంట్కి ఏమవుతుందో వాడు మళ్ళీ 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 వస్తాడు. ఈ మంచి వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి 2 సార్లు చూసి వదిలేస్తారు. అండ్ వాడికి అదొక పైశాచిక ఆనందం, వాడికి ఏం కావాలో అది దొరికేస్తుంది. రైట్. అంటే బేసికల్గా ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు లైఫ్లో ఏదో ఒక కాంప్లెక్స్తో బాధపడే వాళ్ళు ఉంటారు. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఏదైనా బాగాలేదు, మాకు మంచి చదువు లేదు, మాకు మంచి ఉద్యోగం లేదు, మాకు డబ్బు లేదు. ఇవన్నీ కాకపోతే వాళ్ళు అబ్యూజ్కి గురి ఉంటారు చిన్నప్పుడు.
అయితే ఇది అన్ని విషయాలు సందర్భాల్లో వర్తించదు. ప్రణీత్ ఒక ఐఏఎస్ కొడుకు, వాళ్ళ హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వాళ్ళ మదర్ ఒక యాక్టివిస్ట్. అంటే అక్కడ పేరెంటింగ్ లోపం ఉందని నేను అనుకోవట్లేదు, మనకు తెలియదు కానీ బట్ అనుకోవట్లేదు. కానీ చాలా చోట్ల అయితే ఒక మనం పేరెంటింగ్ లోపాల గురించి కూడా మాట్లాడుకోలేము సువర్ణ. ఎందుకంటే మనం ఎంత మన పిల్లల్నే చూద్దాం, మనం ఒక స్థాయి వరకు చెప్పగలం. ఇది దాటిన ఇన్ఫ్లుయెన్స్ బయట చాలా ఉంది. ఒకప్పుడు లేదు కదా, ఒకప్పుడు కమ్యూనిటీస్ పెంచేవి, మన మధ్యలో పెరిగేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు పెరగట్లేదు. మనకు తెలియని ప్రపంచాల్లో వాళ్ళు పెరుగుతున్నారు, మనకు కూడా తెలియని ప్రపంచాల్లో వాళ్ళు పెరుగుతున్నారు. ఏమి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో తెలియదు. మనం ఎంతసేపు కనిపెట్టుకుని ఉంటాం, మన జీవితం మనకు ఉంటుంది కదా, మనం పని చేయాలి, మనం డబ్బులు సంపాదించుకోవాలి, మనం బిల్లులు కట్టుకోవాలి, నెల తిరిగేప్పటికి మన పని మనకు ఉంటుంది. ఇందులో పడి మన ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఎట్లా అయిపోయిందంటే, మీరు స్కూల్లోనే తీసుకుందాం, ఎఫ్ వర్డ్స్ వాడే స్కూల్స్ ఇప్పుడు చాలా విపరీతంగా వాడుతారు. అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆ స్థాయి కంటే తక్కువ ఉన్న స్కూల్స్ లో కూడా నార్మల్ అయిపోయింది, చాలా మామూలు. ఎనీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎఫ్ వర్డ్ అనేది చాలా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలకి, చాలా మంది పిల్లలకి ఆ వర్డ్ కి అర్థం తెలియదు, ఎక్కడ వాడతారో కూడా తెలియదు, కానీ అలవోకగా వాడేస్తుంటారు. సో ఇప్పుడు మన పిల్లలకి మనం అది తప్పు 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 అని నేర్పుతాం. నేను మా వాడికే ఉన్నాడు, నేను ఎఫ్ వర్డ్స్ వాడకూడదు, కస్ వర్డ్ అని చెప్పాను. ఒకసారి ఇప్పుడు నేనేదో చూస్తుంటే వాడు వస్తే అది ఈ మాట ఉంది అంటే నేను వెంటనే ఆపేశాను. అంటే వాడు చెప్పాడు, అమ్మ నాకు తెలిసి ఈ మాట అన్నాడు. ఎట్లా తెలుసు అంటే, మా స్కూల్లో అందరూ వాడేస్తారని. అది ఆ స్కూల్ సపోజ్ టు బి బెటర్ స్కూల్, మచ్ బెటర్ స్కూల్. అలాంటి స్కూల్లోనే వాడుతున్నారు అంటే ఇంక నేను అర్థం చేసుకోగలను, ఏ స్కూల్లో అయినా వాడతారు. అంటే ఆ స్కూల్ కొంత ఆల్టర్నేటివ్ స్కూల్ మా వాడు వెళ్ళేది, కొంచెం ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఉంటాయి, సెక్యులర్ ఉంటుంది. ఆ స్కూల్లోనే మాట్లాడుతున్నారంటే ఇక వేరే స్కూల్ ఎట్లా ఉంటుంది అనేది కాంట్ ఇమాజిన్. సో అంటే మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేయలేము, ఎందుకంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ చెప్పగలం. పైగా టీన్స్ లోకి వచ్చిన తర్వాత మన చేతిలో ఏముండదు. ఎస్పెషల్లీ ప్రీ టీన్స్ అండ్ టీన్స్ ఆ స్టేజ్ లో ఎక్కడైతే మౌల్డ్ అవ్వాలో ఓకే, ఇది సోషల్ మీడియాలోకి వచ్చాక నీకు సోషల్ మీడియా అంతా ఇదే కనపడుతుంది, ఇదే చెత్త కనపడుతుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది, నార్మలైజ్డ్ అంటే ఓకే. ఇప్పుడు మనం టీవీలో పదే ఒక విషయం చూస్తే అది ఎట్లా ఓకే అనుకుంటాము. నాకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి, పాతది, టెలివిజన్ వచ్చిన కొత్తలో ఒక ఆయన రాశారు. ఆ కథ ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఒక్కతే ఉంటుంది. ఆవిడ ఒకతే ఉన్నప్పుడు ఆవిడ కోసం అన్ని చేసి పెడుతూ వాళ్ళు ఒక టీవీ కొనిపెట్టారు ఆమెకి. పెద్ద ఆవిడకి రోజు భోజనం తెచ్చి పెడతారు, గదిలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఒకరోజు ఎవరో చనిపోయారని చెప్తే ఆమె ఏమి రెస్పాండ్ కాదు. ఎందుకు అంటే, అదేంటమ్మా చనిపోయారు, నీకు కావాల్సిన అంటే ఆ రోజు 10 మంది చనిపోతున్నారు అన్నదాన్ని. ఎందుకంటే టీవీలో రోజు 10 మంది చనిపోతారు కదా. ఆమెకి చనిపోవటం అనేది అసలు ఇష్యూ కాకుండా పోయింది. అంటే ఒక డీసెన్సిటైజేషన్ అంటారు కదా, అది జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఈ పర్వర్ట్స్ అందరూ కూడా విచ్చలవిడిగా ఉండటం వల్ల డీసెన్సిటైజేషన్ జరిగిపోయింది. దీనివల్ల ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు అనేది అందరికీ యాక్సెప్టబుల్గా మారిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, సిస్టమ్స్ ఇన్ ప్లేస్. సాయిధరం తేజ చేస్తేనే కాదు, నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా రెస్పాండ్ అయ్యేవాడు కావాలి. మనకు సిస్టమ్ కావాలి. ఇట్లా నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా మీద అసభ్యంగా కామెంట్ చేస్తున్నారు, ఇప్పుడు మన టిప్స్ పెట్టారా, అలాంటిదే దీనికి కూడా పెట్టాలి. సపరేట్గా ఒక టీం పెట్టండి. ఎవరు కంప్లైంట్ చేసినా మీరు గట్టిగా ఒక 10 మందిని అరెస్ట్ చేయండి, ఆగిపోతాయి అన్ని. ఏం సమస్య మీకు 10 మందిని అరెస్ట్ చేయడానికి? ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ కేసు ఏదైతే ఉందో అలాంటివి ఇంచుమించుగా మరో 2 కేసులు లాస్ట్ 27 డేస్ బ్యాక్ కూడా జరిగినట్లు విన్నాం మ్యామ్. కువారి సింగ్ అని ఒక ఆమె, అలాగే నోయి అని ఇంకొక యూట్యూబర్, వీళ్ళిద్దరు కూడా సేమ్ ఇలాగే డార్క్ కామెడీ పేరుతో వికృత చేష్టలు, చైల్డ్ అబ్యూస్మెంట్, చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ రిలేటెడ్ గా వర్డ్స్ మాట్లాడడం. అంటే వాళ్ళ వీడియోస్ చూస్తే అసలు పెద్దవాళ్ళమైన మనకే ఒక జుగుప్సాకరమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలాంటిది చిన్నపిల్లలు, ఎదుగుతున్న చిన్నపిల్లలు ఎలాంటి ప్రభావం పడుతుంది? మరి మీరు అన్నట్లు మనం పర్యవేక్షణ అయితే కంప్లీట్ గా కుదరదు. వాళ్ళ చేతిలో నుంచి ఫోన్ లాక్కోవడం కూడా మన వల్ల కాదు, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అంటారు. ఈవెన్ మధ్య హోంవర్క్స్ కూడా వాళ్ళకి ఆన్లైన్ లోనే వస్తున్నాయి, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి. సో అలాంటప్పుడు మనం పిల్లల నుంచి అయితే ఫోన్ లాక్కునే పరిస్థితి లేదు ఇవాళ రేపు. అండ్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మన చేతుల్లో ఉండవు, యూట్యూబ్ గైడ్ లైన్స్ లో అండర్ లో ఉంటాయి. సో ఈ పోక్సో చట్టం కానివ్వండి, ఇంకా రకరకాల చట్టాలు ఉన్నాయి చిన్న పిల్లలకి సంబంధించి స్పెషల్లీ, ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ మనమే. సో అసలు ఏం చేయాలంటారు? పేరెంటింగ్ అనే అంశం కూడా పెద్ద, అంటే అదొక సపరేట్ అంశం అని కూడా మనం అనుకున్నాం. ప్రణీత్ హనుమంత్ కేసులోనే చూసుకుంటే పేరెంటింగ్ అనేది కూడా ఇష్యూ కాదు అని ఒకటి అర్థమైంది. సో ఇలాంటి ఒక
హారబుల్ సిచ్యుయేషన్ లో మనం ఎలా ముందుకెళ్ళాలంటారు, ఎలా మన చిల్డ్రన్ ని కాపాడుకోవాలంటారు? ఒకటి సరే పేరెంటింగ్ అంటే ఇప్పుడు అంటే నేనేం చేశానో చెప్తాను. నేనేం చేశానంటే మా పిల్లోడికి ఏదైనా సరే నేను మా ఇంట్లో నేను ఒక సిచ్యుయేషన్, ఎందుకంటే నేను ఈ రంగంలో పనిచేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. మా ఇంట్లో అన్ని కామన్ స్పేసెస్లో ఉంటాయి, ఏది ప్రైవేట్ స్పేస్లో ఉండదు. మేము కూడా మా పని హాల్లోనే చేసుకుంటాం, మా కంప్యూటర్స్ మా ల్యాప్టాప్స్. మొదటి నుంచి అది అలవాటు. పడుకునే ముందు లోపలికి ఫోన్ తీసుకెళ్ళకూడదు. నువ్వేం పని చేసుకున్నా హాల్లో కూర్చొని పని చేసుకోవాలి, ప్రైవసీ అనేది లేకుండా చేయాలి. హాల్లో కూర్చొని పని చేసుకోవాలి. టీవీ లివింగ్ రూమ్లోనే చూడాలి. చూసినప్పుడు మీకు చాలా వరకు అంటే టీవీ లివింగ్ రూమ్లో చూసినప్పుడు ఏదంటే అది చూడలేడు, ఇదే జరుగుతుంది బేసికల్లీ. దాంతోపాటుగా తనకు అన్నిట్లో అకౌంట్స్ నేను సపరేట్గా చేసి 13 years వచ్చేదాకా నేను అండర్ 13 పేరెంట్ గైడ్లైన్స్ పెట్టేసి. చాలా మంది పిల్లలు పేరెంట్స్కి పెడుతున్నారు, ఇప్పుడు పేరెంట్స్ పిల్లలకు పెట్టట్లేదు. రైట్, గెటింగ్ మిస్యూజ్ అంటే పిల్లలే పేరెంట్స్కి పెడుతున్నారు, పేరెంట్స్కి బ్లాక్ చేసి వీళ్ళు అది కూడా పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. సో నాకు కొంత టెక్నాలజీ తెలుసు కాబట్టి నేను ఆ పని చేశాను, నేను అవి చేశాను. అది 13 దాకా పనిచేసింది. 13 తర్వాత కనీసం నేను 13 దాకా కాపాడగలిగాను. సో అంటే ఒక రకంగా తనకి ఏం తెలుసు అంటే అప్పుడు కూడా కావాలంటే నా అకౌంట్లోకి వెళ్ళి చూడొచ్చు, ఆపేదేం లేదు. బట్ నేను చెప్పాను, నువ్వు ఒకసారి మిస్యూజ్ చేస్తే నీకు ఇంకేం ఉండదు. సో దిస్ ఈజ్ వాట్, నువ్వు అండర్ 13 చూడాలి. బట్ హౌ ఎక్స్టెంట్ ఇట్ విల్ వర్క్ అనుకుంటున్నారు మేడం? ఎందుకంటే బికాస్ నేను చెప్తున్నా కదా అంతే, ఆ తర్వాత హెల్ప్. ఎందుకంటే అప్పుడు దాకా మనం ఏదైతే ఉందో మన పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఎంతో కొంత నేర్చేసుకుంటా. ఎందుకంటే బయట అది ఎగ్జిక్యూషన్ కి ఇప్పుడు టైం ఎంతసేపు ఉంటున్నారమ్మా పిల్లలు, ఎంతసేపు ఉంటున్నారు ఇంట్లో. పొద్దున లేచి స్కూల్కి వెళ్తారు, వచ్చిన తర్వాత ఏదో ఒక గేమ్ అని వెళ్తారు. ఇదంతా ఎప్పటికీ వాళ్ళు 12-13 గంటలు బయటే ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండేది 2 గంటలు 3 గంటలు రోజుకి, అది కూడా సాయంత్రం పూట హోంవర్క్లు చేసుకుని భోజనం చేసి పడుకుని, ఇంతే. ఇంతకంటే ఎక్కువ టైం మనం వాళ్ళతో ఉండట్లేదు, వాళ్ళు మనతో ఉండట్లేదు. రైట్. సో కాబట్టి మన చేతుల్లోనే ఉంది అనుకోవటం ఒక భ్రమ, కానీ మనం చేయగలిగింది చేయటం. బట్ నేనేమంటానంటే సిస్టమ్ చేతిలో ఉంది, మన చేతిలో లేదు. బట్ సిస్టమ్ చేతిలో ఉంది. ప్రభుత్వాలు తలుచుకుంటే దీన్ని ఆపగలవు. పాత ప్రభుత్వంలో తెలంగాణలో మేము చాలా సార్లు ఇవి అడిగాం, రకరకాలుగా అడిగాం, చేయలేదు వాళ్ళు. ఒక సిస్టమ్ పెట్టండి, ట్రోల్స్కి, అబ్యూస్కి, ఆన్లైన్ అబ్యూస్, ఆన్లైన్ పర్వర్షన్, దీనికి ఎఫెక్ట్ అయిన వాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ పెట్టండి. ఆ హెల్ప్ లైన్ ఉంటే మేము పంపిస్తే మీరు నేను చెప్తున్నాను కదా సువర్ణ, సారీ, 10 మందిని అరెస్ట్ చేస్తే ఆగిపోతుంది. ఏంటి సమస్య మీకు కదా? రోజు ఎవరెవరు మంచి వాళ్ళందరినీ తీసిపోయి తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తావు కదా, ఒక 10 మంది పోకిరీలను అరెస్ట్ చేయడానికి నీకు వచ్చిన సమస్య ఏంటి? అదే కదా మేడం. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినాక పోలీసులైనా ఇతరత్ర డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రధానంగా భయపడేది హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి. సో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలని ఒక వంకేసేసి కూడా కొన్నిసార్లు తప్పించుకునే సందర్భం. నేనేమంటున్నా అంటే నువ్వు 100 కూడా అక్కర్లే, 10 మంది చేయించాలి. 10 మంది అంతర్జాల పోకిరీలను నువ్వు అరెస్ట్ చేస్తే, 10 మంది ఇంటర్నెట్ పోకిరీలను అరెస్ట్ చేస్తే అన్నీ ఆగిపోతాయి. 10 మంది చాలు. నువ్వేంటి ఇంతకాలం నేను చెప్తున్నా కదా, 12 ఏళ్ల కింద వాళ్ళ మీద కేసు పెడితే 12 ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ ప్రణీత్ కేసే కనపడింది, మధ్యలో ఏం కనపడలేదు. మధ్యలో ఎవరి మీద? పొలిటీషియన్స్ మీద. కవిత మీద ఏమనంటే వాడిని పట్టుకున్నారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని ఏమన్నంటే పట్టుకున్నారు, కానీ మనలాంటి వాళ్ళని ఏమన్నంటే ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు, పట్టించుకోవట్లేదు. అట్లా పట్టించుకున్నది చెప్తున్నా కదా, కేసు వచ్చింది ఇన్ని సంవత్సరాలకి. అంటే లోపల జరుగుతున్నవి లక్షల్లో ఉన్నాయి. నేనేమంటే ఈ లక్షలు ఆపడానికి ఒకటే మార్గం, నువ్వు ఒక సిస్టమ్ని సెటప్ చేయాలి, ఒక హెల్ప్ లైన్ సెటప్ చేయాలి. ఒక్క 10 మందిని నువ్వు ఎడ్డా పెడా 10 మందిని మేము ఇస్తున్నాం కదా, అందరు ఇస్తున్నారు పాపం. ట్రోల్స్కి గురవుతున్న వాళ్ళు, ఇంటర్నెట్ అబ్యూస్కి గురవుతున్న వాళ్ళందరూ వాళ్ళు ఇస్తున్నారు కదా. ఇదిగో వీళ్ళు ఇట్లా ఈ మాట అన్నారు. చాలా ఇంతకుముందు ఏమయ్యేదంటే మొదట్లో వాళ్ళు నేమ్లెస్ అండ్ ఫేస్లెస్ ఉండేవాళ్ళు మొదట్లో, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకంటే ధైర్యం వచ్చేసింది అందరికి. ఇప్పుడు మీరు ప్రణీతి లాగానే, ఒకప్పుడు ఏంటంటే వీళ్ళు మొహం లేకుండా, పేరు లేకుండా పిచ్చి మాట్లాడేవాళ్ళు, ఫేక్ ఐడీలు పెట్టుకుని. ఇప్పుడు 50% ఫేక్ ఐడీలు కాదు, రియల్ ఐడీలే. సో రియల్ ఐడీలతోనే చేస్తున్నారు చాలా మంది. ఫేక్ ఐడీలు కూడా పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్న తర్వాత. అదేం పెద్ద కష్టం? ఒక ఫేక్ ఐడీ ఉన్నా కూడా నువ్వు ఆ ఫేక్ ఐడీలను కూడా ఒక 4 ఫేక్ ఐడీలు పట్టుకో, ఇంకొక ఫేక్ ఐడీ ఒకటి క్రియేట్ చేయడం రాడు. అట్లాగే వీళ్ళు కూడా అంటే ఒక 10 మందిని అరెస్ట్ చేస్తే మొత్తం ఆగిపోతాయి. అది ఎందుకు చేయదు ప్రభుత్వం అనేది నాకు అర్థం కావట్లేదు. అది సో ఆ రిలేటెడ్ గా చట్టాలు తీసుకురావడము, ఆ రిలేటెడ్ కొన్ని హెల్ప్ లైన్స్, గైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తే కూడా చాలా మంది అలాంటి వాళ్ళే
అదే పెద్ద సమస్య మనం చాలా మంది అడగాలి. నేను ఉదాహరణకి ఒక జోక్ చెప్తాను. 12 ఏళ్ల కింద కేసు పెట్టినప్పుడు ఆ కేసు డీల్ చేసిన ఆయన తర్వాత ఏసీపీ ఇప్పుడు కరప్షన్ కేసులో జైల్లో ఉన్నాడు. సో ఇది పిక్చర్ అంటే మనం ఎవరిని నమ్మేలాగలేదు, వ్యవస్థలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అది రైట్. సో పేరెంటింగ్ కానివ్వండి, ఇతరత్ర అంశాలు ఏదైనా కానీ మొత్తానికి మనం చూసుకుంటే ప్రభుత్వాలు పూనుకుంటే కానీ ఇలాంటివి కట్టడి చేయడం కుదరదు. అది 1 and foremost పాయింట్. ఓకే, అది లేకుండా ఇంకేం జరగదు. వనజ గారు, మీ వాల్యుబుల్ టైం వెచ్చించి ఇలాంటి అంశం మీద ప్రత్యేకంగా చాలా మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, చైల్డ్ అబ్యూస్మెంట్, చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్కి సంబంధించి పేరెంటింగ్ గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పూనుకుంటే కానీ ఇలాంటి చర్యలకి అట్టుకట్ట వేయలేము అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇక చూడాలి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ప్రణీత్ హనుమంతు కేసుకి సంబంధించి మేము చర్యలు తీసుకుంటామని ముందుకు వస్తున్నారు. సెలబ్రిటీలు ముందుకు రావడం వల్ల ఈ కేసు ముందుకు వెళ్తుంది. కానీ సాధారణ ప్రజలకు కూడా ఇలాంటి న్యాయం అందుబాటులోకి రావాలని, న్యాయం అందుబాటులోకి వస్తే అందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి సమస్య నుంచి బయటకు వస్తారని కోరుకుందాము. ఇది వాటి స్పెషల్. చూస్తున్నానండి న్యూస్ 360, నిజం ఆలోచనని మారుస్తుంది.